కొన్నాళ్ల క్రితం నా వద్దకి ఒక తండ్రి వచ్చి వాళ్ళ పాపని తెలిసినటువంటి కుటుంబం, బాగా తెలిసినటువంటి కుటుంబం, నర్సింగ్లో బీఎస్సీ నర్సింగ్లో చేర్పించాలి అని ఆశపడ్డాడు. నేను 1-2 చోట్లకి ప్రయత్నం చేసిన తర్వాత వెంటనే నాకు గుర్తొచ్చింది. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి, నేను వాక్య పరిచర్య చేసేటువంటి సిస్టర్స్ యొక్క బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ ఒకటి ఉంది. అరే, నేను వాళ్ళని అడగొచ్చు కదా అనుకున్నాను. నేను అడగగానే ఫాదర్ గారండి, కొంచెం వెసులుబాటు తక్కువగా ఉంది, కానీ త్వరగా పంపించండి, మరి లేకపోతే కష్టమైపోద్ది మాకు అన్నారు. వెంటనే ఆ వ్యక్తిని అన్నాను, నువ్వు ముందు వెళ్ళి పలానా చోటకు వెళ్ళి అక్కడ ఆ కాలేజీలో ఉన్న సిస్టర్స్ని కలవండి, ముందు సీటు గ్యారంటీ చేసుకోండి వెళ్ళి అని చెప్పాను. అతను లేచి వెళుతూ పలికిన మాట ఏంటో తెలుసా? ఫాదర్ గారండి, నేను అక్కడికి వెళ్ళి మీ పేరు చెప్పొచ్చా? వినండి, అక్కడికి వెళ్ళి మీ పేరు చెప్పొచ్చా? పలానా పేరున్నట్టు ఫాదర్ గారు పంపించాలని చెప్పొచ్చా అన్నాను. అయ్యా, నేను ఆల్రెడీ మాట్లాడాను, చెప్పండి పర్వాలేదన్నాను. ప్రియులారా, మానవ మాత్రులమైన మనమే మన పేర్లు ఉపయోగపడితే వేరే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి అనుకుంటే, సరే బాబు నా పేరు చెప్పు జరుగుద్ది అని అంటాం. ఇంకా మరి రాజకీయ నాయకులైతే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు అయితే వాళ్ళు తెలిసినటువంటి వారు, పలానా మోడీ గారు పంపించారు, పలానా ఆంధ్రాలో అయితే చంద్రబాబు నాయుడు గారు పంపించారు, అదే తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు పంపించారు, అటువంటి లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యే పంపించాడు, ఎంపీ పంపించాడు అని పలుకుబడి ఉన్నటువంటి వారి పేర్లు వాడతామే. మరి ప్రియులారా, ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తి కలిగిన నామం, వీళ్ళందరినీ మోడీని, నాయుడిని, రెడ్డిని సృష్టించినటువంటి, అందరిని కలుగజేసినటువంటి ఆ పేరుని మనం వాడుకుంటే మనకి ఇంకెంత మేలు కలుగుతాయి ప్రియులారా, మనకి ఇంకెంత ఆశీర్వాదం ప్రియులారా. ప్రభు అందుకే అంటున్నాడు, నా పేరు మీద అడగండి తండ్రిని, నా పేరు సిఫార్సు చేస్తాను నేను, నా పేరును పరలోక తండ్రి దగ్గర వాడండి, ఉపయోగించండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ మాట చెప్తున్నాను, బాధపడకండి, వీళ్ళ పేర్లు వాడితే జరుగుద్దో జరగదో కార్యము కానీ ప్రియులారా, పరలోక తండ్రి దగ్గర తన ప్రియమైన కుమారుని యొక్క యేసయ్య నామాన్ని వాడితే మాత్రం నీ కార్యము తప్పనిసరిగా జరుగుద్ది, జరిగి తీరుతుంది. ఎందుకంటే అది మామూలు పేరు కాదండి, దేవుడికి ఇష్టంగా పెట్టుకున్న పేరు ప్రియులారా, మహాశక్తివంతమైన నామం, సృష్టిలో శ్రేష్టమైన నామం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో, ఇంతవరకు మీరు నా పేరిట ఏమీయూ అడగలేదు, అడగండి మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మీరు పొందేది. ఎన్నిసార్లు చెప్తారండి యేసు ప్రభు, నా పేరు మీద అడగండి, నా పేరు మీద అడగండి, నా పేరు మీద అడగండి. మీకు చదువుతాను, వినండి ప్రియులారా. యోహాను 16:23 వచనం, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా, నా పేరిట, యేసయ్య పేరిట, ఆ పేరులోనే ఉంది ప్రియులారా. 24వ వచనం అండి, ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు, నా పేరిట మీరు ఏమీ అడగండి నా పేరిట. రెండవసారి. ఆ తర్వాత 26వ వచనంలో ప్రియులారా, 23, 24, 26వ వచనం చదువుతున్నాను. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు, మిమ్ము గురించి తండ్రికి విన్నవించిన నేను చెప్పుటలేదు, మరొకసారి నా పేరిట మీరు అడగండి అని పలుకుతున్నారు. మరొకసారి పిల్లారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనములో, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పలికి, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకు మీరు నా పేరిట, 4వసారి పిల్లారా, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినా మీకు చేసేదను. 5వసారి పిల్లారా, 14వ వచనంలో, మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను. మరలా చెప్తున్నాడండి యేసు ప్రభు, నీవు నేను అడుగుతున్నామా తండ్రిని, యేసు నామములో అడుగుతున్నానని అని వేడుకుంటున్నామా? ప్రియులారా, దివ్య బలి పూజలో ప్రార్థనలు చూడండి, దివ్య బలి పూజలో ప్రార్థనలు చూడండి. ప్రతి ప్రార్థన కూడా దివ్య బలి పూజలో యేసు నామములోనే ముగుస్తుందండి. ఏమని ప్రారంభమవుతుంది? తండ్రి, మీరు మాకు వసిగినటువంటి ఈ దానములను మీకు సమర్పిస్తున్న అర్పణ సమయంలో మీరు మాకు వసిగిన దానముల నుండి మీకు సమర్పిస్తున్నాము, వీటిని స్వీకరించి వీటిని మాకు క్రీస్తు ప్రభుకి శరీరరక్తములుగా ప్రసాదించమని మా నాథుడైన యేసు ప్రభు పవిత్ర నామమును అడిగి వేడుకొనుచున్నాము. మా నాథుడైన యేసు
పవిత్ర నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రతి ప్రార్థన కూడా యేసయ్య నామములోనే ముగియబడుతుందండి. దివ్య బలి పూజలో ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాడు. మన అనుదిన జీవితంలో కూడా ప్రియులారా, ఈ యేసయ్య నామాన్ని మనం అధికంగా మన ప్రార్థనలలో ఉపయోగించాలి. ఇక్కడ ప్రార్థనలో ఉపయోగించటం మాత్రమే కాదండి, మనం ఆ యేసు ప్రభు నామాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలి. వెరీ సింపుల్. యేసయ్యా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా నీకే మహిమ ఆరాధన, యేసువా నీకే మహిమ ఘనత. ప్రియులారా, ఇదిగో ఈ విధంగా మనం దానిని నిత్యం కూడా ఉచ్చరించాలి, పలకాలి, ప్రార్థన చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి అండి, దర్శన గ్రంథముల ప్రియులారా, రక్షించబడినటువంటి వారి యొక్క శిరములపై ఏమని రాయబడి ఉంది? ఆయనకు గొర్రెపిల్ల యొక్క నామం రాయబడి ఉంది. ద నేమ్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్? జీసస్. యేసు అనే పేరు రాయబడి ఉందంటండి. రక్షించబడినటువంటి వారి యొక్క నొసళ్ళ మీద యేసు అనే పేరు రాయబడి ఉంది. ఈ రోజున మనం ప్రశ్నించుకోవాలి, నీ గుమ్మం మీద, నీ ఇంటి మీద, నీ నొసటి మీద, నీ బిడ్డల హృదయాల మీద, మన హృదయం మీద యేసు నామం ఉందా? ప్రియ బిడ్డ, యేసు నామం నీ హృదయంలో ఉంటే సాతానుడు అనేటువంటి వాడు ఏమీ చేయలేడు. నిన్ను నీ జోలికి రాడు, పర్లాంగు దూరం పారిపోతాడు యేసయ్య నామాన్ని వింటే. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభువే స్వయంగా అంటున్నాడు, నా పేరును వినియోగించండి మీ ప్రార్థనలలో. ప్రియులారా, శిష్యులు, అపోస్తలులు ప్రియులారా అధికముగా ఉపయోగించారు ఈ పేరుని. వాళ్ళు అద్భుతాలు చేసేటప్పుడు, మహత్కార్యాలు చేసేటప్పుడు యేసయ్య నామాన్ని వాడారు. వారు ఆ యేసయ్య నామములను అద్భుతాలు చేయగలిగారు. ఉదాహరణకి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు, యోహాను ఇద్దరు కూడా యెరూషలేము దేవాలయ అందమైనదనే ద్వారం దగ్గరికి వెళ్ళారు. అప్పుడు పుట్టుకుంటి వాడు ఆ ద్వారం దగ్గర కూర్చుని అడుక్కుంటున్నాడు. పేతురు గారు అక్కడికి వెళ్ళినప్పుడు యోహాను గారితో వాళ్ళు ఏమైనా ఇస్తారేమని ఆయన పేతురు గారి వైపు చూశారు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని ప్రియులారా. వాళ్ళు ఏమైనా ఇస్తారేమని వాళ్ళ కళ్ళు చూశారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారము ఏమీ లేదు, నాకు ఉన్నదానని మీకు ఇచ్చేదను. నజరేయుడుకు యేసు పేరిట నువ్వు లేచి నడో. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్! ఎంత శక్తితో నిండినటువంటి ఆదేశం ప్రియులారా ఇది. యేసు నామములో లేచి నడు. పేతురు గారు అన్న మాట విందామా ఒకసారి? నా దగ్గర వెండి బంగారాలు లేవు, నా దగ్గర ఉన్నదాన్ని నీకు ఇస్తాను. ఏముందంట పేతురు దగ్గర? ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆస్తి, ఒకే ఒక శక్తి, యేసు నామం, ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక శక్తి ఏంటండి? యేసయ్య నామం. ఈ నూతన సంవత్సరం అడుగు పెడుతున్న బిడ్డ, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభంలో ఉన్నట్టు బిడ్డ, యేసయ్య నామములో నీవు ప్రతి కార్యాన్ని ప్రారంభించు. నీవు అసాధ్యం అనుకున్న దానిని యేసుప్రభు నామంలో చెప్పు. దానికి యేసుప్రభు అన్నాడు కదా, నా నామంలో చెప్పండి, జరిగి తీరుతుంది. పేతురు గారు ఏమంటున్నాడు? నజరేయుడకు యేసు పేరిట లేచి నడు. వాని కుడి చేతిని పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములు బలపడగా వాడు నడవటల్లా. అట్నే కూర్చున్నాడు అనుకునేరు, వాడు నడవటల్లా అలా కూర్చొని వెళ్ళాడు. ఏం చేశాడు? ఎగిరి గంతులు వేసి నిలబడి అటు ఇటు ఇప్పుడు నడుస్తున్నాడు. ముందు గంతులు వేసాడు. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి వెళ్ళాను. మహా గొప్ప అద్భుతం. అపోస్తుల కార్యాలలో లిఖించబడినట్టు మొట్టమొదటి మహా అద్భుతం ప్రియులారా, ఇదిగో ఈ పేతురు గారు చేసిన అద్భుతం. ఆ అద్భుతాన్ని చూసి ఎంతోమంది రక్షణ పొందారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు ప్రియులారా, దయ్యాలను పారదోలటానికి, సైతాలను పారదోలటానికి పౌలు గారు వాడిన నామం, ఉపయోగించినటువంటి పరిశుద్ధమైన నామం యేసయ్య నామం. యేసు ప్రభు ఫిలిప్పి ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నారు. అక్కడ ఒక దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఉపయోగించుకొని భూత వైద్యగాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. రోజు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, పౌలు గారిని శిలాస్తును చూసి వాళ్ళు దేవుని పేరిట వచ్చినటువంటి వారు, యేసయ్య పేరిట వచ్చినటువంటి వారు మీకు రక్షణ భాగ్యాన్ని చూపిస్తారని అరుస్తూ ఉంది.
ఆమె అరుపులు విన్నాడు పేతురు గారు. ఒక రోజున విసుగొచ్చి ఏమన్నాడంటే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనంలో, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు మహోన్నతుడైన సర్వోన్నతుని సేవకులు, మీరు ఎట్లు రక్షించబడగలరో వీరు మీకు తెలియజేయుదురు అని బిగ్గరగా అరుచుచుండి, రోజు కూడా అరుస్తుంది. ఆమె పెక్కుదినములు అట్లే అరుచుచుండెను. పౌలు విసుగు చెంది వెనుకకు తిరిగి, యేసు క్రీస్తు నామమున నీవు, సైతానుతో అంటున్నాడు, నీవు ఈమె నుండి వెడలిపొమ్ము అని ఆజ్ఞాపించుచున్నాను అని దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను విడిచి పారిపోయాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పారిపోయింది. యేసయ్య నామం ఎంత శక్తివంతమైందో చూడండి, ఎంత మహిమ కలిగినటువంటిదో చూడండి పిల్లరా. ఆ నామాన్ని మనం మన జీవితంలో ఉపయోగించాలి. దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినటువంటి ఒక ఆయుధం. ఈ క్రొత్త సంవత్సరం నాకెవరు తోడుగా ఉంటారు, ఈ క్రొత్త సంవత్సరం నన్ను ఎవరు దీవిస్తారు, ఈ క్రొత్త సంవత్సరం నాకెవరు ఆపదలను కాపాడతారు, ఎవ్వరు అవసరమలా. ఈ పేరొక్కటి చాలు నీకు. ఏ రికమెండేషన్ అవసరంలా, ఈ పేరే నీకు పెద్ద రికమెండేషన్. ఈ పేరుతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కార్యాలు జరుగుతీపో. అవును, నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని, ఈ పేరే నీకు రికమెండేషన్, పెద్ద రికమెండేషన్. ఈ పేరు కంటే పెద్ద రికమెండేషన్ నీకు ఇంకోటి లేదు. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు, నా పేరిట తండ్రిని ఏమడిగినా ఇస్తాడన్నాడు, నా పేరిట నన్నేమడిగినా ఇస్తానన్నాడు. ఇంకేం కావాలి నీకు? పేతురు గారు అన్నాడు, యేసయ్య నామములో లేచి నడవమన్నాడు, లేచి నడిచాడు. పౌలు గారు ఏమన్నాడు, యేసయ్య నామములో సాతాను విడిచిపోమన్నాడు, విడిచిపోయింది. ఇంకేం కావాలి నీకు ఇంకేం కావాలి? అయితే ముగింపుగా ఒక మాట ఏమిటి? ఈ ప్రభువు నామాన్ని అపవిత్రంగా వాడితే చాలా ప్రమాదం అండి. డోంట్ యూస్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ వెయిన్. 10 ఆజ్ఞలలో ఒక మాట, ఒక ఆజ్ఞ ఉంటుంది. దేవుని పవిత్ర నామమును వ్యర్థముగా పలుకక యుందువుగాక. కొన్నిసార్లు నాకు బాధ కలుగుద్ది. యేసు అని కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఆ దారిన వెళుతుంటే ఒరే యేసుగా ఇటు రారా అంటారు. తట్టుకోలేనంత బాధ, కోపం వస్తుందండి. అసలు ఆ పేరు పెట్టుకోకుండా ఉండటం మంచిదండి. యేసు అనే పేరు, ఎందుకంటే దానికి పర్యాయ పదాలుగా చాలా పేర్లు ఉన్నాయి, వాటిని పెట్టుకోండి. చాలా ప్రమాదకరం అండి దాన్ని అమంగళకరముగా ఆ పేరుని ఉచ్చరించటం. నేను విన్నాను కొంచెం, అరే యేసుగా ఇటు రారా, నో, కొంచెం కష్టం. అలా వాడకుండా ఉంటే మంచిదండి. అమంగళకరంగా, అపరిశుద్ధంగా ఆ పేరును వాడకుండా ఉండడం వాడకూడదు అంతే. ఆ పేరును మనం అపవిత్రంగా, అపరిశుద్ధంగా వాడితే చాలా ప్రమాదం ప్రియులారా. చిన్న ఉదాహరణ ఒకటి చెప్పి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 14వ వచనంలో ఒక కార్యం జరుగుద్ది ప్రియులారా. పౌలు గారు ఎఫెసు నగరంలో ఉన్నప్పుడు స్కేవా అనేటువంటి వాళ్ళు ఉన్నారండి. ముఖ్యంగా పౌలు గారు యేసు ప్రభు నామములో దయ్యాలు పాల్గొతున్నాడు, పౌలు గారు యేసయ్య నామములో స్వస్థతలు చేస్తున్నాడు. ఇవన్నీ చూశారు కొంతమంది. వీళ్ళల్లో కొంతమంది స్కేవా అనేటువంటి అనేక కుమారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఆశ ఏంటంటే వాళ్ళు అప్పుడు దాకా భూతాలతోటి పనిచేశారు, భూత వైద్యాలగాళ్ళగా పనిచేస్తారు. అప్పుడు ఏం చేశారంటే, ఆహా ఇదేదో బాగుందే అనుకొని దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి యేసు నామములో నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో అని గద్దించారు. దెయ్యం ఏమన్నదో తెలుసా? నాకు యేసయ్య నామం తెలుసు, ఆయన సేవకుడైన పౌలు గారు తెలుసు, ఇంతకు మీరెవరు అంటే వాళ్ళు విశ్వసించకుండా యేసయ్య నామాన్ని వాళ్ళ లాభం కోసం, వాళ్ళ స్వప్రయోజనం కోసం వాడటానికి అమంగళకరంగా వాళ్ళు వాడటానికి ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుందో ఒకసారి చదువుకొని ముగించుకుందాం. యూదుల ప్రధానార్చకుడైన స్కేవా అనువానికి 7 కుమారులు,
అట్లు చేయుచున్నారు. ఏ విధంగా? పౌలు బోధించుచున్న యేసు పేరిట నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నానని పలికాడు సైతానును చూసి ఆ కుమారులు. అపోస్తల కార్యాలు 19:11 నుంచి చదువుకోండి పిల్లారా. కొన్ని వాక్యాలు చదువుతున్నారు. 14వ వచనం, 15వ వచనం. వారు ఆ దయ్యములను పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు యేసును నేను ఎరుగుదును, సౌలును గుర్చి కూడా ఎరుగుదును, కానీ మీరెవరెంతకే? మీరు యేసు ప్రభువును నమ్మినోళ్ళు కాదు కదా. దయ్యము పట్టిన ఆ మనుషుడు ఉవ్వెత్తున లేచి వారిపై పడగా వారందరూ వస్త్రహీనులై గాయపడి ఆ ఇంటి నుండి పరుగు. అమంగళకరంగా వాడకూడదు. అక్కడ ఏం జరుగుద్దో వాళ్ళకు కూడా అదే జరుగుద్ది. ఎఫెసు నగరంలో నివసించుచున్నటువంటి యూదులు, గ్రీకులు అందరూ దీనిని విని భయపడిపోయారు. వెంటనే ఆ సాతానుకు సంబంధించినటువంటి వాటిని తెచ్చి కాల్చేశారు. జాగ్రత్త పడదాం ప్రియులారా. శక్తి కలిగిన నామం, అతి శ్రేష్టమైన నామం, ఎన్నో వరాలు, దీవెనలు మన కొని తెచ్చేటి నామం, దేవునికి అతి ప్రియమైనటువంటి నామం, మరియ తల్లి చేత ఎన్నో వేల లక్షల సార్లు పిలిపించుకున్న నామం. తన బిడ్డగా ఉన్నప్పుడు యేసు యేసు అని పిలుచుకుంది మరియ తల్లి. ఆ పేరును ప్రియులారా, ఆ పేరులో మనం నిండుకుందాం. ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆ పేరులోనే మనం రక్షణ, దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, విడుదల పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ కుమారునికి నీకు ఇష్టమైన, అతి ప్రియమైనటువంటి, అతి శ్రేష్టమైన, అతి శక్తి కలిగిన నామాన్ని, యేసు నామాన్ని ఇచ్చావు. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఆ యేసయ్య నామములు ఇప్పుడు అడుగుతున్నాం ప్రభువా. గతకాలమంతా మమ్ము దీవించిన దేవా మీకు స్తోత్రాలు. గతకాలమంతా మమ్ము కాపాడిన దేవా మీకు వందనాలు. ప్రభువా, రానున్న కాలాన్ని నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. నీ కుమారుడైన యేసయ్య పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. దీవించు ప్రభువా, పరిశుద్ధపరచు నాయన, పవిత్రీకరించు నాయన. మా జీవితాలు, మా కుటుంబాలు, మాకున్న సమస్తం యేసయ్య నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాం. దీవించు నాయన. యేసునామములో అడుగుతున్నాం ప్రభువా, యేసయ్య నామములో అడుగుతున్నాం ప్రభువా. అనారోగ్యముతో ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాం ప్రభువా. వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. బాధలలో, కష్టాలలో, వ్యాధులలో శాంతి సమాధానటువంటి వారికి నీ నిజమైన శాంతిని ప్రసాదించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. గర్భఫలము లేనటువంటి వారికి, అప్పుల బాధలలో ఉన్నటువంటి వారిని, కుటుంబంలో శాంతి లేనటువంటి వారిని, తగాదాలలో ఉన్నటువంటి వారిని, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారిని, చదువుల గురించి ప్రార్థించమని అడిగినటువంటి వారిని, జ్ఞానము కొరకు అడిగినటువంటి వారిని యేసునామములో దీవించమని అడుగుతున్నాము తండ్రి. నాయన, ఎవరైతే ఈ యూట్యూబ్ పరిచర్య, ఈ సువార్త పరిచర్య ఆగకుండా ముందుకు వెళ్ళటానికి వారి వంతు కృషిగా ఆర్థికంగా సహాయాన్ని అందిస్తున్నారు, వారిని 30 60 100 దీవించమని యేసునామములో అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా, ఈ యూట్యూబ్లో ఈ వీడియో కింద ఎవరైతే ప్రభువా మెసేజ్లు ఉంచి వారి ఉద్దేశాలు, వారి కోరికలు, వారి తలంపులు ఉంచుతున్నారు, వారందరిని దీవించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. మానాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.